అమ్మా, ఆకలేస్తుంది, త్వరగా రా అమ్మా. అవునమ్మా, చాలా ఆకలేస్తుంది, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అరే తీసుకొస్తున్నాను. రోజంతా నా ప్రాణం తింటూనే ఉంటారు. అయినా అన్నీకి పెళ్ళైతే వదిన వచ్చేస్తుంది కదా, అప్పుడు నీకు విశ్రాంతే విశ్రాంతి. అవునా, వదినెందుకు? నువ్వు పెళ్లి చేసుకోవా? అది ఎవరైనా మంచి అమ్మాయి దొరికితే తప్పకుండా చేసుకుంటాను. అయినా ఫస్ట్ నువ్వు చేసుకోవాలి. పెళ్ళాలొచ్చిన తర్వాత మీరిద్దరూ ఎంత వాళ్ళని శ్రమ పెడతారో. నేను కూడా చూస్తానులే. చేతిలో కళాయి పెట్టుకుని వస్తున్న అమ్మ మాటలు విని వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఆ తర్వాత సుశీల్ మరియు అనిల్ వేలు చప్పరిస్తూ మరీ భోజనం చేశారు. అమ్మా, ఇంకొక విషయమమ్మా, నీ చేతి వంట రుచి ఇంకెక్కడా ఉండదు. సర్లే సర్లే, ఇంకాపు. నీ పెళ్ళం వస్తది కదా, అప్పుడు అడుగుతాను ఇద్దరిలో ఎవరి చేతి వంట బాగుందో అని. సూపర్ అమ్మా, ఏం చెప్పావు? ఏయ్, నువ్వు నోరు మూసుకొని తిను. ఎక్కువ మాట్లాడావనుకో నీ పెళ్లి ఫస్ట్ చేయిచ్చేస్తాను, అర్థమైందా? సుశీల్ ఈ మాట అనగానే ఉమా ఆలోచనలో పడింది. అయితే ఐడియా అయితే బానే ఉంది. అంటే ఏం ఐడియా అమ్మా? అంటే అనిల్కి కూడా పెళ్లి వయసు వచ్చింది కదా, బానే సంపాదించుకుంటున్నాడు కదా, అందుకే మీ ఇద్దరి పెళ్లి ఒకసారి చేద్దామనుకుంటున్నాను. అరే, ఈ విషయం ఎక్కడి నుంచి వచ్చింది? అన్న పెళ్లి కోసం కదా మాట్లాడుకుంటున్నావు. తనకు చెయ్యు, నన్ని గోల్ నుంచి దూరంగా ఉండని. అయినా నేనేదో విన్నాను. ఆ ఏం విన్నావు నువ్వు? నేనేం విన్నానంటే, అన్న తమ్ముణ్ణి ఎప్పటి వరకు ప్రేమిస్తాడో తెలుసా? తనకి పెళ్లి కానంత వరకే అంట. పెళ్ళం వస్తే అంతా మారిపోతుందంట. ఏమ్మా? అలాగెలాగవుతది? నేనున్నాను కదా అంతా సెట్ చేసి పెట్టడానికి. ఉమా ఏదో మామూలుగా అనలేదు. చాలా ఆలోచించిన తర్వాతే ఉమా ఈ నిర్ణయం తీసుకుంది. అనుకున్నట్టే ఇద్దరు అందమైన కోడల్ని తీసుకువచ్చింది. ఇద్దరు కొడుకులు పెళ్లి చూసి ఆమె చాలా సంతోషపడింది. ఆమె అనుకున్నది అంత సులభమైనది కాదు. అసలు ఇప్పుడు మొదలవబోతుంది. కొన్ని రోజుల వరకు అంతా బానైంది. మరి ఒకరోజు, ఏమండి, నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఏమైంది చెప్పు. అది ఆ అనిత చాలా దుబారా ఖర్చు చేస్తుంది. అవునా? అలాంటిదేం చేసింది? ఎప్పుడు చూసినా భోజనంలోకి పనీర్, చేప, మాంసం ఇవే కొంటూ ఉంటుంది. అయితే ఏమైంది? అంటే మనకు నెలకి 5-6 వేలు ఖర్చు అవ్వాల్సింది అంతా కలిపి 12-13 వేలవుతుంది. ఇలాగే కంటిన్యూ అయితే మనం రోడ్డున పడతాం. తన భార్య సునీత అన్న మాటలకి సుశీల్ కూడా ఆలోచనలో పడ్డాడు. కానీ ఈ స్టోరీ ఈ గదిలోనే నడవట్లేదు. వేరే గదిలో కూడా ఇదే స్టోరీ నడుస్తుంది. చిన్న కొడుకు అనిల్ భార్య అనిత కూడా తోటికోడల మీద ఏవో కంప్లైంట్స్ చెప్తుంది. చూడండి, ఇలా అయితే నాకు అస్సలు కుదరదు, ఇప్పుడే చెప్తున్నా. అసలేమైంది? మీ వదిన ఏమైనా అడుక్కున్న వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిందా? అరే, ఎందుకలాగ అంటున్నావు? ఎప్పుడు చూసినా పప్పు, పోహ, కూర ఇదే చేస్తూ ఉంటుంది. అరే, 4 రోజుల జీవితం, 3 పూట్ల తిండి, ఏదైనా మంచిది తినొచ్చు కదా. ఎలా చూసుకున్నా రెండు వైపులా పరిస్థితి ఒకేలా ఉంది. సునీతకి తన తోటికోడలు అనిత ఖర్చు మనిషిలా కనిపిస్తుంది. మరియు అనితకి సునీత చాలా పిసినారులా కనిపిస్తుంది. నెమ్మదిగా ఈ కంప్లైంట్లన్నీ గొడవ కింద మారి ఒక భూకంపంలా మారాయి. ఆఖరికి ఉమా చాలా టెన్షన్ పడి ఖర్చులను సగం సగం చేసింది. ఇద్దరు కోడళ్ల పొయ్య, స్టవ్వు మరియు మసాలా డబ్బాలు కూడా వేర్వేరైపోయాయి. ఇద్దరూ వేరువేరు టైంలో వంట చేసేవారు. వంటగదిలో వేరైన తర్వాత ఇద్దరు అన్నతమ్ములు కూడా ఒకరినొకరు చూసి మాట్లాడుకోవడం మానేశారు. ఇదంతా ఇలా ఉంటే ఇద్దరు కోడళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు భలే ఉంది. ఏం తినాలనిపిస్తే తినొచ్చు, ఎవ్వరూ ఆపేవారు లేరు. ఇప్పుడు భలే ఉంటది. ఊర్లో ఉన్న గడ్డంతా తిని కడుపు పాడవుతుంది చూడు, అప్పుడు తెలుస్తది. మరోవైపు ఉమ్మా ఇదంతా చూసి అసలు సంతోషంగా లేదు. ఆమె అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా ఈ కోడలిద్దరి సమస్య తీర్చాలి, మళ్ళీ ఈ వంటగదిని ఎలా ఒకటిగా చెయ్యాలి అని. అప్పుడే ఉమాకి ఒక ఐడియా వచ్చింది. వంటగదిలో ఎవరూ లేనప్పుడు ఉమా అనిత వంటగదిలోకి వెళ్ళి ఆ పిండి డబ్బాలోంచి కొంత పిండిని తీసేసింది. మరియు టైం చూసుకొని అనిత గ్యాస్ సిలిండర్ నుంచి చాలా మటుకు గ్యాస్ బయటకు వదిలేసింది. ఉమా రోజూ ఇలానే చేయడం మొదలుపెట్టింది. ఒకరి పప్పు తీసేస్తే మరొకరి బియ్యం తీసేయడం. ఈ కారణంగా ఇద్దరు కోడళ్ల రాషన్ త్వరగా అయిపోయేది. ఇద్దరు అన్నదమ్ములకి డబుల్ ఖర్చు అయ్యేది. అయితే ఒకరోజు, అరే అనిత, ఎక్కడ్నుంచి తీసుకురాను? అయినా అంతగా ఏం చేసేస్తున్నావని? నెలకు వేయించిన రాషన్ 15 రోజుల్లోనే అయిపోతుంది. ఇలా కాదుగాని
అమ్మాయి వంటగది చూసుకుంటుంది. నీ వల్ల కాని పనిది. అక్కడ పక్క రూంలో కూడా అదే స్టోరీ నడుస్తుంది. రోజంతా పప్పు మరియు కిచిడీ తిని నాకు చాలా చిరాగ్గా ఉంది. దానికి తోడు నీ వంటగదిలో సామాన్లంత త్వరగా అయిపోతాయి. సిలిండర్ మీద సిలిండర్ కొంటున్నావు. చాలు, చాలా అయింది. మీ పుట్టింటికి వెళ్తావు గలా వెళ్ళు. ఇక్కడ ఒకటే వంటగది ఉంటుంది. అది మా అమ్మే నడుపుతుంది. అర్థమైందా? ఉమా వేసిన ప్లాను వర్కౌట్ అయింది. ఇద్దరు కోడళ్ళకి ఏం చేయాలో తెలియక వాళ్ళ ఓటమిని ఒప్పుకున్నారు మరియు ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరూ ఒకరినొకరు భరించగలరు, కానీ భర్త చూపించిన కోపంని తట్టుకోలేకపోయారు. అది వాళ్ళ వల్ల కాని పని. మరియు ఈ విధంగా ఉమా వంటగదిలో వచ్చిన సమస్య తీరింది మరియు ఇద్దరు కోడళ్ళు ఒక వంటగదినే కలిసిమెలిసి చూసుకునేవారు. గాయత్రీదేవికి 4 కొడుకులు 4 కోడళ్ళు. పెద్ద కోడలు మరియు రెండో కోడలు ధనవంతుల కుటుంబాల వారు. ఇక మూడో కోడలు 4గో కోడలు పేద కుటుంబాల వారు. అందుకే గాయత్రీదేవి తన పెద్ద కోడలు సుమన మరియు రెండో కోడలు నీలిమ పైన ఎక్కువ శ్రద్ధ చూపించేది. ఇలా ఎప్పుడూ వాళ్లనే పొగుడుతూ ఉండేది. మిగతా ఇద్దరు కోడళ్ళు ఆశా మరియు వర్షాల గురించి ఎప్పుడూ చెడు మాట్లాడుతూ ఉండేది. కానీ ఆశా మరియు వర్ష సుమన్ మరియు నీలిమాల కంటే మంచి స్వభావం కలవారు. గాయత్రీదేవి యొక్క 4 కోడళ్ళు గర్భవతులవుతారు. ఇక ఇంట్లో ఆ విషయంపైనే చర్చలు జరుగుతూ ఉండేవి. సుమన్ కోడలా, నీలిమా కోడలా, ఎక్కడున్నారు మీరిద్దరూ? ఇట్రండి కొంచెం. అత్తయ్య, ఇన్ని బ్యాగ్స్ ఏంటి? ఏం తెచ్చారు? బాజారంతా కొని తెచ్చేసినట్టున్నారే. అలాంటిదేనమ్మా. మరి నా ఇద్దరు ముద్దులు కోడళ్ళు గర్భవతులు కదా, అందమైన పిల్లల్ని కనబోతున్నారు. మరి నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? ఇదిగోండి, ఇది దేశీ నెయ్యి. ఇంకా ఇవి బాదాం, కాజు, కిస్మిస్ డబ్బాలు. మిగతావన్నీ రకరకాల ఫ్రూట్స్ తెచ్చాను. ఇంకా మీ ఇద్దరికీ ఉప్పు బిస్కెట్లు మరియు కేకులు ఇష్టం కదా, అవి కూడా తీసుకొచ్చానమ్మా. రోజు ఇవి కడుపు నిండా తినండి. మీ ఇద్దరూ మీ తిండిపైన అస్సలు శ్రద్ధ చూపించట్లేదు. సరే అత్తయ్య, నేను ఇచ్చిన డబ్బులన్నీ అయిపోయాయా లేదా ఏమైనా మిగిలాయా? అంటే అవి సరిపోయాయో లేదో అని అడుగుతున్నాను అత్తయ్య. అరే, మీరైతే అసలు డబ్బులు ఖర్చే చేయలేదు. నేను మీకు ఇచ్చాను కదా, మరి సామాన్లు ఎలా వచ్చాయి? కోడలి డబ్బు ఖర్చు చేసే అత్తని కాదమ్మా నేను. మీరు ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చారు. నేను మీకిక్కడ ఎలాంటి లోటు చేయను. నా దగ్గరున్న డబ్బుతోటే ఇవన్నీ తీసుకొచ్చాను. అదే మీ మావయ్య గారి పెన్షన్ ప్రతి నెలా వస్తుంది కదా, అది నా దగ్గర అలానే ఉన్నాయి. వాటిని ఖర్చు చేసే అవసరమే రాలేదు. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు నేనెందుకు ఆగుతానమ్మా? అక్క, మన అత్తగారు ఎంత మంచివారో కదా అక్క. ఆశా, ఓ ఆశా, వర్ష, ఎక్కడున్నారు మీరిద్దరూ? అప్పటినుంచి కూర్చున్నాను. ఒక గ్లాస్ నీళ్ళు కూడా ఇవ్వలేదు. తర్వాత మా ముగ్గురికి వేడివేడి టీ పెట్టివ్వో. అత్తయ్య, నీళ్ళు తాగండి, వర్ష టీ తీసుకొస్తుంది. సరేలే, నువ్వు వెళ్ళు. ఇక్కడెందుకు నిల్చునున్నావు? అత్తయ్య, చాయ్ తీసుకోండి. పాలల్లో టీ పొడి వేయమని ఎన్నిసార్లు చెప్పానే. నా ఇద్దరి కోడళ్ళకి బలం చాలా అవసరం. కానీ నువ్వు మళ్ళీ పల్చటి టీయే తీసుకొచ్చావేంటే? అత్తయ్య, నేను పాలలోనే టీ పొడి వేశాను. అత్తయ్య, రాత్రి భోజనానికి ఏం చేయాలో చెప్పండి, అదే చేస్తాను. అత్తయ్య, ఈరోజు నాకు కరివేపాకన్నం తినాలనుంది. నాకేమో పన్నీర్ బుర్జీ తినాలంది అత్తయ్య. సరే అయితే, రాత్రి భోజనానికి కరివేపాకన్నం, దేశీ ఘీతో పన్నీర్ బుర్జీ మరియు పరాటాలు చేయండి. నా కోడళ్ళు చెప్పిందే చెయ్యాలి. కానీ అత్తయ్య, ముందే ఆలుగడ్డలు కట్ చేసి పెట్టాను. వర్షకి ఆలు కుర్మా తినాలనుందట. లేదు లేదు అత్తయ్య, నాకు ఆ కుర్మా వాసన అస్సలు పడదు. తర్వాత పన్నీర్ బుర్జీ తినలేను. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నీలం కోడలా? నువ్వొద్దన్నాక ఈ ఇంట్లో ఆలుగడ్డ కుర్మా అస్సలు చేయనివ్వను. ఇదిగోండి ఆశా, వర్ష, ఇద్దరూ శ్రద్ధగా వినండి. ఆలుగడ్డలు తీసుకెళ్లి చెత్తబొట్లో పడేయండి. వర్ష ఏడుస్తూ వంటింట్లోకి వెళ్ళిపోతుంది. ఆశ తన దగ్గరికి వెళ్ళి తనని ఓదారుస్తుంది. వర్ష, అత్తయ్య మాటల్ని పట్టించుకోకు. నీకు ఆలు కుర్మా తినాలనుంది కదా. పెద్దక్క చిన్నక్క నిద్రపోయాక, అత్తయ్య సాయంత్రం గుడికి వెళ్ళాక అప్పుడు నేను నీకోసం చేసి పెడతాలే. ఆశ అక్క, మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? మనం కూడా ప్రెగ్నెంటే కదా. అత్తయ్య మనల్ని ఎందుకు సరిగ్గా చూసుకోదు. మనమిద్దరం పేదవాళ్ళం కాబట్టే ఇలా చేస్తుందని నాకు తెలుసక్క. మరి పెద్దక్క చిన్నక్కలాగా మనం ధనవంతుల ఆడపిల్లలం కాదు కదా.
వర్ష మాటలు విని ఆశ కూడా ఏడుస్తుంది. కొద్ది నెలలు గడిచాక కోడళ్ళ శ్రీమంతం ఫంక్షన్ చేయాలనుకుంటారు. అందరూ దాని ఏర్పాట్లోనే ఉంటారు. గాయత్రీదేవి కూడా సుమన్ మరియు నీలంల శ్రీమంతం గురించి చాలా ఉత్సాహంగా ఉంటుంది. తను సుమన్ మరియు నీలం కోసం మంచి మంచి బట్టలు మరియు నగలు కొనిపెడుతుంది. కానీ ఆశ మరియు వర్షాలపై గాయత్రీదేవికి అసలు ధ్యాసే ఉండదు. అందరూ బాంకెట్ హాల్లో ఫంక్షన్కి వెళ్లే ముందు సుమన్ మరియు నీలం గాయత్రి దగ్గరకు వచ్చి, చెప్పక్క, ముందు నువ్వే చెప్పు. ఏమైంది సుమన్ కోడలా? ఏం చెప్పాలో చెప్పండి. ఫంక్షన్కి లేట్ అవుతుంది. త్వరగా పదండి. ఇప్పటికే అందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అత్తయ్య, అదేంటంటే ఈ ఫంక్షన్కి మీరు రాకపోతేనే మాకు మరియు మా బిడ్డలకి మంచి జరుగుతుంది అని మా అమ్మ చెప్పింది. అదేంటంటే ఒక విధవరాలు నీడ గర్భిణికి అశుభం అంట అత్తయ్య. మీరు రాకపోతే మంచిది. అత్తయ్య, అది మా మంచి కోసమే కదా. మీరు ఒక విధవ. మీ ఆశీర్వాదం మా బిడ్డలపై మరియు మాపై పడ్డం చాలా అశుభం. అందుకే మీరు ఈ ఫంక్షన్కి రాకపోవడమే మంచిది. మీరు ఈరోజు మా నుంచి దూరంగా ఉండండి. మా బిడ్డల ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం జరగకూడదనే మా కోరిక. సుమన్ మరియు నీలంల మాటలు విని గాయత్రికి తల కొట్టేసినట్టుగా అనిపిస్తుంది. ఆమెకు కన్నీళ్లు మొదలవుతాయి. ఏమీ అనలేక తల ఊపుతూ సరే అంటుంది. పద నీలిమ, అత్తయ్య అర్థం చేసుకుంటుందిలే. ఆమెకంతా తెలుసుగా. సుమన్ మరియు నీలిమ ఫంక్షన్కి వెళ్ళిపోతారు. కానీ కాసేపటికి గాయత్రీదేవి ఫంక్షన్కి రావడం వాళ్ళు చూస్తారు. అత్తయ్య, మేము మిమ్మల్ని రావద్దని చెప్పాం కదా, అయినా మీరు చిన్నపిల్లల్లాగా వచ్చేసారేంటి? మా బిడ్డలు సురక్షితంగా ఉండాలని మీరు అనుకోవట్లేదా? అప్పుడే ఆశా వర్ష అక్కడికి వచ్చి, పెద్దక్క, చిన్నక్క, అత్తయ్యని మేమే తీసుకొచ్చాం. తన ఆశీర్వాదం మాకు కావాలక్క. అవునక్క, అత్తయ్య ఆశీర్వాదం మాకు దేవుడి దీవెనలతో సమానం. తను కూడా తల్లే కదా. తను కూడా పిల్లలకి జన్మనిచ్చింది కదా. తను మన పుట్టబోయే పిల్లలకి నానమ్మ కాబోతుంది. ఆమె ఆశీర్వాదం మాకు తప్పకుండా కావాలి. పదండి అత్తయ్య, మా ఇద్దరిని మీరు ఆశీర్వదించండి. ఈ శ్రీమంతం ఫంక్షన్ మీతోనే మొదలవ్వాలి. పదండి. నన్ను క్షమించు ఆశ, వర్ష. నేనెప్పుడూ మీతో చెడుగానే ప్రవర్తించాను. కానీ ఈరోజు మీ ఇద్దరూ నన్ను చాలా గౌరవిస్తున్నారు. సుమన్ మరియు నీలంని నేను ఎంతో ప్రేమగా చూశాను. కానీ వాళ్ళు నాకు ఇవాళ నిజరూపాన్ని చూపించారు. పెద్ద ధనవంతుల కుటుంబం నుంచి వచ్చారు. కానీ వాళ్ళ మనుషులు మాత్రం చీచి. అలా అంటూ గాయత్రీదేవి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. ఊరుకోండి అత్తయ్య, ఏడవకండి. పదండి, మనమంతా కలిసి ఫంక్షన్లో ఎంజాయ్ చేద్దాం. గాయత్రీదేవి ఆశ మరియు వర్షాని హత్తుకుంటుంది. ఆ రోజు నుంచి గాయత్రీదేవి ఆశ మరియు వర్షాని చాలా బాగా చూసుకుంటుంది. తన నలుగురు కోడళ్ళని సమానంగా చూసుకుంటుంది. సుమన్ మరియు నీలం ధనవంతులని వాళ్ళని ఎక్కువగా చూసుకోవడం వంటివి లేవు. నలుగురు కోడళ్ళు మరియు వాళ్ళ పిల్లల్ని గాయత్రీదేవి సమానంగా చూసుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసి ఆశ మరియు వర్ష చాలా ఆనందిస్తారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.